నేను ఒక విషయం షేర్ చేయకుండా ఉండలేకపోతున్నా. 'వేయి పడగలు' సీరియల్ ద్వారా, ఈ కథ ద్వారా విశ్వనాథ్ సత్యనారాయణ గారు తన యొక్క కష్టాలు, తను పడిన ఇదంతా మనకు చూపించారు. ఆప్యాయతలు, ప్రేమలు, పండగలు, మనుషుల యొక్క క్యారెక్టర్సు ఇవన్నీ చాలా బాగా ప్రొజెక్ట్ చేసి చూపించారు. ఆయన మహానుభావుడు కొన్ని కోట్ల రామజపం చేశాడట. వాళ్ళ అమ్మ ఇంటర్వ్యూలో చెప్పారు. నిజంగా గ్రేట్ కదా. ఈ గ్రంథం చదవమని మా నాన్న ఎన్నిసార్లు నన్ను మోటివేట్ చేశారో, నాకు ఎందుకు చెప్పారో ఇప్పుడు తెలిసింది. పండగల గురించి, ఋతువుల గురించి, ప్రతి చెట్టు పుట్ట, పాముల గురించి ఎంత బాగా, సుబ్రహ్మణ్య స్వామి గురించి ఎంత బాగా చెప్పారు. అందరూ చదవండి. ఈరోజు కథలో నేను చదివిన దానిలో చింతపండు పచ్చడి వాళ్ళ అమ్మ ధర్మారావుకి చల్లబోసి పెడుతుంది. నిజంగా నెల్లూరు ఫేమస్ చింతపండు పచ్చడి. మా అమ్మగారు చాలా బాగా చేసేవాళ్ళు. తర్వాత ఆ విధంగా నాకు చేసి పెట్టింది మా ఫ్రెండ్ సుధారాణి, మధురంగా చేసింది. ఆ జ్ఞాపకాలు మీతో షేర్ చేసుకుంటున్నా. అందరూ తప్పకుండా చదవలసింది 'వేయి పడగలు', ది గ్రేట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి గ్రంథము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.